నేను ఒకటే అడుగుతున్నా వెంకటకృష్ణ గారు, ఈరోజు మీడియా ముఖంగా వైసీపీ ఎంపీలని మీరు ఈ పొద్దు నటిస్తుంటారు కదా, ఏది రాష్ట్రం పట్ల చాలా చిత్తశుద్ధి ఉన్నట్టుగా ప్రత్యేక హోదా, అమరావతి, పోలవరం గురించి నేను ఒకటే అడుగుతున్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందని మీరు భావించడం కాదు, ప్రజలు భావిస్తున్నారో లేదో తెలుసుకోవాలంటే ఒక లిట్మస్ టెస్ట్ పెడదాం. మీ వైసీపీకి సంబంధించిన నలుగురు వైసీపీ ఎంపీలు రిజైన్ చేయండి, జనాల్లోకి వెళ్ళండి, మీకు దమ్ము ఉంటే గెలిచిరండి. 4 ఇద్దరు ప్రజలకు నమ్మకం ఉంది, వైసీపీ 4 ఎంపీలు ఈ రాష్ట్రం కోసం పోరాడుతుండ్రు, ఓడిపోయినా కూడా అనిగేరా మీరు నమ్మే మాట అయితే, ప్రజలు మీరు చేసేది నిజమని నమ్మే మాట అయితే మిమ్మల్ని గెలిపిస్తారు, లేదంటే మిమ్మల్ని ఓడిస్తారు. మీకు దమ్ముందా 4 రిజైన్ చేయడానికి? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అడుగుతారు సిద్ధమా సింగమని, సింహం సింగిల్గా వస్తుంది అనే బదులు ఇప్పుడు వెళ్ళండి, మీరే సింగిల్. మీరు సిద్ధమని అడుగుతాను, నేను ఇప్పుడు అడుగుతానా? మురళి గారు ఓకేనా? ఆయన అడుగుతాయింది కాదు, అంతే మేమందరం కలిపి అడుగుతాను. నా ఉద్దేశం అందరు కలిసి వైసీపీ అడుగుతున్నారా? నాగభూషణం గారు ఓకేనా? మనం అందరం కలిసి అడుగుతామా? వైసీపీ సిద్ధమా 4 ఎంపీలు రిజైన్ చేసి వస్తారా? మీరు రిజైన్ చేసి రండి, జనాలకి నమ్మే మాట అయితే మీకు చిత్తశుద్ధి ఉందని మిమ్మల్ని గెలిపిస్తారు. మీకు చిత్తశుద్ధి ఉందని లేదు అని అనుకున్నట్టయితే మిమ్మల్ని ఓడిస్తారు. దమ్ముందా వైసీపీకి? ఇది మగాడు సవాలంటే. ఇప్పుడు రండి చూద్దాం, రమ్మంది. మీరు కూడా అడగండి. నేను ఎందుకు అడుగుతా? వాళ్ళు ఎట్లా వచ్చినా మీరు మళ్ళీ ఓడిస్తారు వాళ్ళని. నా ఉద్దేశం అది కాదు. మీరు మళ్ళీ నన్ను ఇరికించొద్దు వాళ్ళ దగ్గర. ఇది మళ్ళీ నన్ను వాళ్ళ దగ్గర ఇరికించొద్దు మీరు. అసలు వయసు నేనేమంటే ఇంటర్చేంజబుల్ గా వాడుతుంటారు. ఇది అసలైన సవాల్ ఇది. జగన్మోహన్ రెడ్డి గారు పదే అంటాడు కదా సిద్ధమా అని. ఇప్పుడు అంటానబ్బా, లాస్ట్ టైం 4 ఎవరైతే మా పార్టీ మీరు ఆ మాట అంటే వాళ్ళు ఇంకో మాట అంటారు తెలుసా? మేము 4 రెడీ, మీరు కూడా రెడీ, 20 మాకు చిత్తశుద్ధి ఉందనే ప్రజలు మమ్మల్ని గెలిపించారు. వెంటనే వస్తుంది ఆ ప్రశ్న. మురళి గారు, నేను అది కూడా క్లారిటీ ఇస్తున్నాను. మాకు చిత్తశుద్ధి ఉందనే మమ్మల్ని గెలిపించారు, మీకు చిత్తశుద్ధి లేదని మిమ్మల్ని ఓడించారు. ఇప్పుడు మీరు ఏదో ప్రిటెండ్ చేస్తున్నారు, నటిస్తున్నారు. అందుకని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకోమంటున్నాను. ఆ మాత్రం తెలియజేయడం మాకు లేవేంది వాళ్ళు చెప్తే చెప్పండి. రాజకీయాల్లో ఉన్నాక తెలివితేటలు అందరికీ ఉంటాయి. ఇంతకుముందు చాలా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా. అసలు నాకు అడుగుతాను, అది కాదండి ఇవన్నీ ఎందుకు? ప్రత్యేక హోదా అనేది ఎప్పుడో క్లోజ్డ్ చాప్టర్. అది క్లోజ్డ్ చాప్టర్ని పట్టుకొని జనాన్ని ఇంకా ఏదో రెచ్చగొట్టాలని, ఇంకేదో మాయ చేయాలని, ఇదంతా ఆయన అన్నాడు ప్యాకేజీ మిత్ అని. ప్యాకేజ్ కాదు మిత్తు, ప్రత్యేక హోదా మిత్. ఇప్పుడు ఇదే వైసీపీ లేని దాన్ని పట్టుకొని మొన్న ఎన్నికలు ఓడిపోగానే ఏమన్నారు తెలుసునా? మాకు రాజ్యసభలో మెజార్టీ ఉంది. మురళి గారు చెప్పింది, మాకు రాజ్యసభలో మెజార్టీ ఉంది, అందుకని మా పార్టీని మీరు తక్కువ అంచనా వేయొద్దు, మా మీద కూడా కేంద్రం ఆధారపడిందని చెప్పారు. గుర్తుందా? ఇదే 2019-24 మధ్యలో ఏం చెప్పారు? కేంద్రంలో లోక్సభలో బీజేపీకి మెజార్టీ ఎక్కువ ఉంది, అందుకని మన మీద ఆధారపడి లేదు, అది మనం ఏం చేయలేమన్నారు. ఎంత కాంట్రడిక్టరీ ఉందో గమనించారా? అప్పుడు అడగడానికి నీకు భయం. ఇప్పుడు ఎందుకు చెప్పారు తెలిసిన? రాజ్యసభలో మాకు మెజార్టీ ఉంది, కేంద్రం మా మీద ఆధారపడిందని. ఈ రాజ్యసభ ఎంపీలు ఎక్కడ వెళ్ళిపోతారని చెప్పేసి, పార్టీలో ఉన్న మిగతా వాళ్ళు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు చేస్తారని చెప్పేసి ఇదిగో ఈ నాటకాన్ని తెర తీశారు. రాజ్యసభలో మాకు మెజార్టీ ఉంది, కేంద్రం మా మీద ఆధారపడిందంటే వీళ్ళు ఏదో భయపడి ఆగుతారని. స్వామి, నీ రాజ్యసభ ఎంపీలు 7 మంది ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళిపోయారు. ఊరక నీతో నటిస్తారు చూసుకో. ఆల్రెడీ వాళ్ళు పంచుకున్నారు పార్టీని, టీడీపీని బీజేపీని పంచుకున్నారు వాళ్ళు. అవునా? మీరే వేస్తారు చూడండి, ఒక నెలలో బ్రేకింగ్ అదే వేస్తారు, మీరే బ్రేకింగ్ వేస్తారు చెప్పరాదు మళ్ళీ అంటారు. మీరే వేస్తారు అంటున్నారు కదా. వాళ్ళు పంచుకున్నారు. ఈరోజు ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ ఎంపీలు కానీ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారితో ఉండే పరిస్థితి లేరు. ఈరోజు మీతో ప్రజలు కూడా ఉండరు. మీరు ఈరోజు ప్రత్యేక హోదా ఇంకోటి అంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. మీరు ముందు అసెంబ్లీకి వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ఏదైనా ఉంటే సమస్యల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ అక్కడ ప్రస్తావించండి. మీ తల్లి మేలు కదా నీకంటే. 2010, 2014లో సింగిల్గా మీ తల్లిగారు శ్రీమతి విజయలక్ష్మి గారు మేలు కదా నీకంటే. అసెంబ్లీలో వచ్చి పోరాడారు ఆ రోజు ఆవిడ, ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా. నీకేమైందంట? నీ పొద్దు పెద్ద గొప్ప చదువుతా కదా, నాకు 40% ఓటింగ్ వచ్చిందంట కదా. సరేగానే ఆయన ఇంకో మాట కూడా అంటున్నాడు, నా మీదే దాడులు చేసి నా మీదనే హత్యాయత్నం కేసు పెట్టినారు మా రాష్ట్ర ప్రభుత్వం. అది పక్కన మిథున్ రెడ్డి అనే పాయింట్ తీసేది. ఎన్ని 2019-24 మధ్యలో ఎన్ని రోజు మేము చెప్పినాం మా మీద దాడి చేసి. సాక్షాత్తు ఎంపీని చేసేపోయి చంపబోయారు కదా మీరు తిరుమలారు గారిని. అవును,
అంతకంటే దుర్మార్గం మీరు చేసింది ఉందా? మీ మీద దాడి చేసి మీ మీద కేసులు పెట్టారా? సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి మీద అంగళ్ళ దగ్గర జరిగిన సంఘటన ఏంది? మా సార్ వెహికల్ కూడా దిక్కపోతే ఆయన మీద 307 పెట్టారు, అటెంప్ట్ మర్డర్ ఆయన మీద. ఏమున్నాయి ఆయన చేతిలో మారణాయుధాలు? ఎక్కడ దిగాడు ఆయన కిందికి? 200 మంది మీద పెట్టారు కదా సార్ మీరు. మీ నాన్నగారే కాదు పెట్టించింది. మీరు ఈ పొద్దు మాట్లాడితే ఎట్లా నీ మీద అటెంప్ట్ మర్డర్ అని? అదే అన్యాయమా ఇది అన్యాయమా? మీరు అసలు అన్యాయమైన పదం మీ నోటి కూడా మాట్లాడవచ్చా? ఈరోజు మీరు ఆ భూములు ఆక్రమించుకుంటే 100 మంది మీ ద్వారా ఇబ్బంది పడిన వాళ్ళు బాధితులు బయటకు వస్తారు.